హాయ్ అండి. ఈరోజు గోంగూర తోటకూర కలిపి పులుసు పెడదామండి. బాగుంటుంది. గోంగూర తోటకూర కలిపి పులుసు పెడితే పల్లెటూరు వంట. ఒకసారి పెట్టి చూడండి, మీరు కూడా బాగుంటుంది. రెండు నైస్గా కట్ చేసి కడుక్కొని పెట్టుకుంటాను. తోటకూర గోంగూర నైస్గా కట్ చేసి కడిగి పెట్టుకున్నానండి. మా పల్లెటూరులో ఇలా రెండు కలిపి చేస్తాము, బాగుంటుంది. తోటకూర గోంగూరతో పులుసు మీరు కూడా పెట్టి చూడండి. అలాగే ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, దాంట్లో సొరకాయ ముక్క కూడా వేయాలండి. సొరకాయ ముక్క వేస్తే బాగుంటుంది. ఇప్పుడు గిన్నె పెట్టానండి. గిన్నెలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కిందండి. అలాగే పోపు గింజలు వేద్దాం. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలాగే ఎండుమిర్చి, అలాగే కొద్దిగా ఇంగువ చక్కగా వేయించుకొని వేగిందండి. ఇప్పుడు ఆకుకూర వేసి బాగా మగ్గించుకుంటే కలుపుకొని అలాగే ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి. గోంగూర పులుసుకి పచ్చిమిర్చి ఎక్కువ వేస్తే బాగుంటుంది. చక్కగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా ఉల్లిపాయలు వేస్తున్నానండి. దీంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి గోంగూర తోటకూర కలిపి బాగా మగ్గబెట్టి పోపులోన ఎంగుతో సహా పులుసు వేయండి, భలే ఉంటుంది. అలాగే పసుపు, అలాగే సరిపడా ఉప్పు కూడా వేస్తున్నానండి. ఆకుకూర మగ్గాలంటే ఉప్పు తగలాలి కదా. చక్కగా కలుపుకొని మూత పెట్టేయండి. చక్కగా కలుపుకొని మూత పెట్టిస్తే ఆకుకూర బాగా మగ్గుతుంది. బాగా మగ్గిందండి. ఇప్పుడు మనకు సరిపడా వాటర్ వేసుకోవాలి. నేను ఎన్నిసార్లు అంటే ఒక్కో టైం ఒక్కోలా చేస్తాను. ఒక్కో టైం ఏంటంటే ఒక్కోసారి చిక్కగా చట్నీలా చేసి బియ్యపు రవ్వ వేస్తాను. బియ్యపు రవ్వతో గోంగూర చేసినా బాగుంటుంది. ఇప్పుడు శనగపప్పు వేస్తాను దీంట్లో. మనకు సరిపడా నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా ఉడుకుతుంది. అలాగే దీంట్లో సొరకాయ ముక్క, అలాగే ఇప్పుడు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు చక్కగా కలుపుకోవాలి. మూత పెట్టాలండి. చక్కగా ఉడుకుతుంది, దగ్గర అవుద్ది, బాగుంటుంది. ఒక్కోసారి ఏంటంటే బియ్యపు రవ్వ వేసి చిక్కగా ఎంత నీళ్ళు కాకుండా చిక్కగా చట్నీలా వస్తుంది. అది కూడా భలేగా ఉంటుంది. బియ్యపు రవ్వతో ఆకుకూర గోంగూర కలిపి అది కూడా పులుసు వేయచ్చు, అంటే చిక్కగా చట్నీలాగా వస్తుంది. కూర బాగా ఉడికిందండి. సొరకాయ ముక్క కూడా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందాం. కారం వేసుకొని కలుపుకొని కొద్దిగా మగ్గాలి. ఎమ్మటే కారం వేస్తే సొరకాయ ముక్క ఉడకదని. ఇదిగోండి, గోంగూర పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. గోంగూర పులుసుతో ముద్దపప్పు చేసుకుంటే బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. గోంగూర తోటకూర కలిపి పులుసు సూపర్గా ఉంటుంది.